Hi, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, Visakhapatnam. సో చాలామందికి ఒక డౌట్, పీసీఓడి ఉంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పీసీఓడి అంటే యాక్చువల్గా ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇందులో ఏమవుతుంది అని అంటే, ఈ మధ్యకాలంలో అందరిలో ఇది చూస్తున్నాం. అవుట్ ఆఫ్ 10 పీపుల్ 8 మెంబర్స్కి పీసీఓఎస్ ఉంటుంది. సో ఎందుకు ఈ పీసీఓఎస్ ఉండడం వల్ల ఏమవుతుంది? వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది, వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుంది? ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ రావడం, దాన్నే హిర్సిటిజం అంటాం. నెక్స్ట్ నెక్ కూడా బ్లాక్ కావడం, అండర్ ఆర్మ్స్లో బ్లాక్గా అవ్వడం, దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం. అంటే ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుందో నెక్ పైన ఇలా బ్లాక్గా అవ్వడం వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ అనమాట, ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చేస్తుంది అనే ఇండికేషన్. సో ఇవన్నీ వార్నింగ్ సైన్స్. మరి పీసీఓఎస్ ఒకసారి వచ్చిందంటే తగ్గదా? ఒకసారి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్. కానీ మనం ఈ హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నార్మలైజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఏం చేసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ వెయిట్ రిడక్షన్. సో వెయిట్ రిడక్షన్ ఎలా అవుతుంది? మోస్ట్లీ ఈ పీసీఓడి అనేది మనం ఎవరిలో చూస్తాం? యంగ్ టీనేజ్ పిల్లల్లో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు? ఎక్కువ స్ట్రెస్, నో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ జంక్ ఫుడ్ అది తీసుకోవడం వల్ల ఈ పీసీఓడి అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి, పీసీఓడిని కంట్రోల్లో పెట్టాలి అని అంటే మన చేతుల్లోనే ఉంది. మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం, ఫ్రూట్స్ డైలీ 2 or 3 kinds ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం, ఫ్రైడ్ ఫుడ్స్, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకుంటే ఫస్ట్ వెయిట్ గెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఏదైతే హార్మోన్స్ ఉంటాయో అవి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతూ వస్తాయి. సో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వగానే పీరియడ్ కరెక్ట్ టైంకి వస్తుంది, రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది, ఓవ్యులేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. వీళ్ళు ఓన్లీ డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.